స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నన్నయ్యలో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ డిమాండ్. ఐఏఎస్ సంస్థ చారిటీ దేశ ప్రజలకు ఉపయోగపడాలి. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 316వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ చలుమురి సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఘనంగా సత్కారం. ఉద్యోగ పదోన్నతులలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలి. ఘనంగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం, మంద కృష్ణ మాదిగ 59వ పుట్టినరోజు వేడుకలు. ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు డిమాండ్. నన్నయ్య వర్సిటీలో 2019 నుంచి 2024 వరకు నిధులు, వ్యయాలు, నియామకాలపై పూర్తి వివరాలు తనకు తక్షణమే అందజేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ డిమాండ్ చేశారు. సుమారు 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల వరకు విశ్వవిద్యాలయ నిధులు దుర్వినియోగమైనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు తనకు కావలసిన వివరాలతో కూడిన లేఖను వర్సిటీ డీన్, అకాడమిక్ అఫైర్స్ ఆచార్య పి సురేశ్వరమ్మకు శనివారం అందజేశారు. ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ వర్సిటీలో జరిగిన అవకతవకలపై సిబిసిఐడి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తెస్తానని అన్నారు. టెండర్ల విభాగానికి సంబంధించి 2019, 2024 వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు, L1, L2, L3, L4 నిర్మాణాలు, కాంట్రాక్టర్లు, విద్యార్థుల ఫీజు, వస్తున్న ఆదాయం తదితర వివరాలు అందజేయాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులను తిరిగి చేర్చుకోవద్దని ప్రభుత్వం చెప్పినా ఎందుకు పాటించలేదో వివరణ కావాలని అన్నారు. వర్సిటీలో పలు పనులకు సంబంధించి టెండర్లను వైకాపా అనుచరులకు, బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈసీలో మాజీ ఎమ్మెల్యే తన మామగారిని సభ్యుడిగా చేర్చుకుని దోపిడీకి మార్గాన్ని సుగమనం చేసుకున్నారని అన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నమస్కారాలు. రాజానగరం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 432 కళాశాలలు, అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ. ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధంతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడద్దని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని తీసుకొచ్చింది. నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు. వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా, ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2019 నుంచి 2024 సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఎంత అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనూ కూడా దోపిడీ. ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు, వాళ్ళకు కావలసినటువంటి బంధువులకి, వాళ్ళకు కావలసినటువంటి స్నేహితులకి, వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు. పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్టులు పేమెంట్లు చేశారు. అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఇక్కడ. అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకు నాయకులు యొక్క బంధువులకి, స్నేహితులకి, వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే ఎంత దోపిడీకి గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి మామగారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా పెట్టుకున్నారు. ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు యూనివర్సిటీలో. అలాంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి మామగారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేసుకుని
ఇక్కడ అక్రమాలు ఇక్కడ ఎక్కువ సాధించారు. అదేవిధంగా చూస్తే ఫైనాన్స్ కమిటీలో కూడా వాళ్ళ బంధువులే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోనే కూడా అక్రమాలు ఏ విధంగా చేయాలి, దోపిడీలు ఏ విధంగా చేయాలి, యూనివర్సిటీని ఎన్ని విధాలుగా దోచేయాలనే దానికి వాళ్ళ మార్గనిర్దేశకాలకు వచ్చి అన్నీ వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ అంతా కూడా దోపిడీ చేశారు. చివరికి ఇక్కడ కాన్వికేషన్ విషయంలో కానీ, సిబ్బంది విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా వేశారు. ఇక్కడ అసలు ఇక్కడ అది ఇదని ఏమి లేదు. దొరికిందల్లా కూడా ఏదైతే ఉందో ఎవరైనా సరే ఉద్యోగం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏంటి అనేది కూడా చూడకుండా వీళ్ళే సపోర్ట్ చేసి దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కన్స్ట్రక్షన్ విషయంలో భారీ మోసాలు జరిగినాయి. చిన్న కాన్వికేషన్ పెట్టాలంటే కూడా అక్కడ ఖర్చులు భయంకరంగా రాసేయడం, ఖర్చులేమో తక్కువ పెట్టడం, అది కూడా బినామీ కాంట్రాక్ట్లకు ఇవ్వడం ఇక్కడ జరిగింది. అలాగే షాపుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ప్రతి విషయంలో కాలేజీ డెవలప్మెంట్ సిడిసి అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా డీడీలు కూడా ఎవరైతే డీడీలు వీళ్ళకి వస్తాయో దాన్ని వీడికి కూడా దుర్వినియోగం చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగే ప్రతి విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, స్విమ్మింగ్ పూలు లేకపోతే జిమ్ము, ఇక్కడ ప్రతి విషయంలోని ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. ప్రాథమికంగా మేము ఇక్కడ చాలా రిపోర్ట్ తయారు చేసాం. సతీష్ రిపోర్ట్లన్నీ కూడా తయారు చేసాం. ఇంకా కూడా మేము ఇన్ఫర్మేషన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా ఇప్పటికే మేము తయారు చేసినటువంటి రికార్డు చూస్తే ఇన్ని ఫైల్స్ దొరికినాయి. ఇక్కడికి మాకు మేము సేకరిస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా ఇప్పుడు ఈ రోజున రిజిస్ట్రార్ గారికి అడగడం జరిగింది. రిజిస్ట్రార్ గారు అందుబాటులో లేరు. ఇంకొక సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరో రిజిస్ట్రార్ గారు ఆప్షన్స్లో ఎవరు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గారు అనుకుంటూ ఉన్నారు. వారు కూడా సమాధానం ఎలా ఉందంటే ఇక్కడ ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 40 మంది జాయిన్ చేసుకున్నట్లుగా మాకు వచ్చిందంటే అంతమంది కాదండి, జాయిన్ చేసుకోండి, కొంతమందిని జాయిన్ చేసుకో, ఎంతమంది అంటే చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తారంటే మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ చేసాం, ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ చేసుకున్నారు కదా అంటే అయితే నాకు కూడా కొంత తెలుసండి. అంటే అక్రమాలు జరిగినాయి, ఇన్ని కోట్ల రూపాయల అక్రమాలు జరిగింది కదంటే మా బడ్జెట్ తక్కువ అండి, అన్ని కోట్లు ఉండవండి అని చెప్తున్నారు ఆయన. అంటే అన్ని ఇక్కడ అందరూ కూడా కింద నుంచి పై స్థాయికి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్తో కూడినటువంటి స్కామ్ జరిగింది. ఇక్కడ రాజకీయ నాయకులే కాకుండా ఇక్కడ అధికారులు, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ గారు కూడా ఎవరైతే మొన్నటి వరకు వైస్ ఛాన్సలర్గా ఉన్నారో ఆయన రిజైన్ చేసి కూడా ఫైల్ మీద సంతకం పెడుతున్నాడు అనేది కూడా మాకు సమాచారం వచ్చింది. కొన్ని కాంట్రాక్టుల బిల్లుల మీద కూడా ఏదైతే స్టూడెంట్స్ ఫీజు ఏదైతే ఇప్పటివరకు డిపాజిట్లుగా ఉందో అవి కోట్లాది రూపాయలు కూడా డ్రా చేశారు. పూర్తి స్థాయిలో కోట్లాది రూపాయలు ఇక్కడ లూటీ జరిగింది యూనివర్సిటీలో. ఇక్కడ ఈ యొక్క విద్యార్థుల సొమ్ము కూడా పూర్తి స్థాయిలో కూడా అంతా లూటీ జరిగింది. విద్యార్థులకు హాస్టల్ విషయంలో కూడా నాణ్యమైన ప్రమాణాలు పాటించకుండా వాళ్ళ సరైన భోజనం కానీ వసతులు కానీ లేవు. అసలు విద్యార్థులు కట్టినటువంటి హాస్టల్ ఫీజులు ఏమైనాయి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి విషయంలో అణువణువులు అంతా కూడా ఇక్కడంతా దోపిడీకే గురైంది. కాబట్టి సమాచారం అడగడానికి యూనివర్సిటీకి వచ్చాము. ఇంకా సమాచారం సేకరిస్తున్నాం. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద పూర్తి స్థాయిలో సిఐడి ఎంక్వైరీ చేయించి ఈ యొక్క యూనివర్సిటీలో అక్రమాలన్నీ కూడా బయటకు తీసి ప్రజాసొమ్ము ఎవరెవరు తీసుకున్నారో ప్రతి రూపాయి కక్కిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా అందించాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు. ఆదివారం జీవకారుణ్య సంఘంలో ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ లండన్ సంస్థ స్థానిక ప్రతినిధి గౌతమ్ టీమ్ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు, లుంగీలు, చిన్నారులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగకరమైనవని అన్నారు. ఇలాంటి సేవా సంస్థలు మరిన్ని ముందుకు రావాలని కోరారు. వృద్ధులకు చీరలు, లుంగీలు, ఇతర అవసరాలు సమకూర్చడం శుభ పరిణామమని అన్నారు. రాజమండ్రి నగరానికి ఈ సేవా సంస్థ గౌతమ్ టీం ద్వారా రావడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. వచ్చేది పుష్కరాల సమయమని, మరిన్ని సేవా సంస్థలు నగరానికి రావాల్సి ఉందని, అప్పుడే పుష్కరాలు మరింత విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఐఎస్ఐ చారిటబుల్ ట్రస్ట్ రీజనల్ మినిస్టర్ రాంబాబు మాట్లాడుతూ ఈ సంస్థ లండన్లో 1913లో ఆవిర్భవించినట్లు తెలిపారు. మన దేశానికి 2019 వచ్చిందని, మన రాష్ట్రానికి గత డిసెంబర్లో వచ్చిందని తెలిపారు. సంస్థ ముఖ్య ఉద్దేశ్యం పేదరికం రూపుమాపి అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సంస్థలో పనిచేసేందుకు విద్యావంతులందరూ అర్హులేనని తెలిపారు. పేదలకు తమకు వచ్చిన సేవ అందించడం ద్వారా ఉద్యోగం పొందవచ్చునని అన్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు 18,300 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వర్క్ చేసిన ప్రతి వారికి వస్తాయని తెలిపారు. రాజమండ్రిలో గౌతమ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్నాయని అన్నారు. పుష్కరాల సమయానికి 3 చారిటీ సంస్థలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా వృద్ధులకు చీరలు, లుంగీలు, ఇతర పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు సోదరులు, వాళ్ళ చారిటీ ఏ విధంగా చేయబోతా ఉన్నారు, సంస్థ యొక్క విధి విధానాలు, సంస్థలో ఉన్న సభ్యులు ఏ విధంగా ఆ సంస్థ ద్వారా లాభం పొందుతున్నారు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటే మనిషి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట మన ప్రెజెన్స్ని కోరుకుంటా ఉన్నాం. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్గా పేరుగాంచుతూ ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కోరుకుంటా ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు వారు చేస్తున్న ఆ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట ప్రెజెన్స్ ఉండాలని అనుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. మరి అలాంటి ఒక సామాజిక మాధ్యమాల్లోని ప్రెజెన్స్ కోరుకునే వారందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్. మరి వారి యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉపయోగపడాలని, దేశంలో కూడా నార్త్ ఇండియాలో కూడా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ ఈ ఒక పక్కన ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటా ఉన్నారో వారికి ఉపయోగపడాలి, వీరి యొక్క చారిటీ ద్వారా ప్రజలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ సోదరులు స్థానికంగా సురేష్ గారు, గౌతమ్ గారు ఇనిషియేట్ చేసి మరి సంస్థ యొక్క చారిటీ కార్యక్రమాలు రాజమండ్రిలో చేయాలని, మరి వారి యొక్క సంస్థ ఎవరైతే టీం ఉన్నారో వారందరినీ రాజమండ్రికి తీసుకురావడం, ఏదైతే ఇక్కడ ఉన్నదో జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యన జరుపుకొని వారికి బట్టలు కానీ లేకపోతే ఇతర వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా సమకూర్చి ఇక్కడికి ఇవ్వడం అన్నది చాలా శుభ పరిణామం. వారిని తప్పకుండా గౌతమ్ని అలాగే వారి యొక్క ఐఏఎస్ చారిటబుల్ టీం మొత్తం అందరినీ కూడా మా రాజమండ్రి తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ సర్వీసెస్ తప్పకుండా ఈ నగరానికి కావాలి. రాబోయే రోజుల్లో కూడా పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి. నగరానికి మీలాంటి ఒక చారిటీ సంస్థలు అందరి యొక్క సేవలు అందించగలిగితేనే మన పుష్కరాలను కూడా దిగ్విజయంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీస్ కంపెనీ సార్, ఇది లండన్ బేస్డ్ కంపెనీ. 2013 నుంచి ఉంది. 2019లో మన ఇండియాలోకి ఎంటర్ అయింది. లాస్ట్ డిసెంబర్లో మన ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయింది. అయితే ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపాలి, పేదరికం లేకుండా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కంపెనీ మన ఇండియాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుందండి. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాబ్ చేయడానికి అర్హులే. అయితే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అన్ఎంప్లాయ్మెంటే కాదు, చారిటీ కూడా చేయాలి, ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. దాని కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇందులో ప్రతి ఒక్కరిని కూడా 18,300 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐడి ఇచ్చి వారికి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో వీడియోస్ టాస్కులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయాలండి. ఆ వర్క్ ఇస్తుంది కంపెనీ. అలా వర్క్ చేసినందుకు నెలకు 18,000 రూపాయలు వస్తాయండి. అలా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి. వీటితో పాటుగా చారిటీ కార్యక్రమాలు చేయాలని మా కంపెనీ మమ్మల్ని ఆదేశించింది. దానిలో భాగంగానే మేము తగరపల్లి నుంచి ఇంతవరకు రావడం జరిగింది. అయితే ఇక్కడ గౌతమ్ నెంబర్ 1 పర్సన్ అండి, చాలా బాగా కష్టపడ్డాడు. అయితే తన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడి కళలో ఆనందం చూడాలి. వృద్ధులు, వికలాంగులు, అనాథలు ఎంతోమంది ఉన్నారు, మనకంటే తల్లిదండ్రులు ఉన్నారు, మరి వారికి ఎవరున్నారు, వారి కళలో ఆనందం చూడాలి అని ఆ బాధ్యతను తన భుజాన వేసుకొని గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి చాలా సఫర్ అయ్యి ఇవాళ రోజున సక్సెస్ చేయగలిగాడు. ఇది ఒకటే కాదండి, తన ఫ్యూచర్లో పుష్కరాల టైంలో కూడా మరో 2-3 చారిటీలు ప్లాన్ చేస్తున్నాడు. దాని అందరికీ కూడా మా టీం నుంచి సహాయ సహకారాలు ఉంటాయండి. విభజన హామీల అమలు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశం కాలయాపనగా ముగిసిందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా సమావేశం జరగడం సంతోషకరమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారానే విభజనలు హామీలపై చర్చించాలని అన్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీల కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని, రెండవసారి మంత్రుల కమిటీ ఏర్పాటవుతుందని, అలాగే మూడవసారి ముఖ్యమంత్రులు కూర్చొని చర్చిస్తారని అనడం హాస్యాస్పదమని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం షీలా బేడీ కమిటీలో పలుమార్లు ఉభయ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు కూర్చొని విభజన హామీలపై చర్చ జరిగిందని తెలిపారు. వాటిని గాలికి వదిలేసి మరలా జీరో స్థాయి నుండి కమిటీలు వేస్తానని అనడం తగదని అన్నారు. కేంద్రం జోక్యం లేకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీలకు సంబంధించి వాటాలు ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి షీలా బేడీ కమిటీని పిలిచి ఉంటే అక్కడి నుంచి చర్చలు తిరిగి ప్రారంభమై అడుగు ముందుకు పడేదని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి కేసులు కోర్టులో నడుస్తున్నాయని, దీనిని ప్రజలు గమనించాలని కోరారు. విభజన హామీల గురించి ముఖ్యమంత్రులు కూర్చొని ట్రాన్స్పోర్ట్, డ్రగ్స్ గురించి పరస్పరం అవగాహన చేసుకున్నారని వివరించారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రులు కూర్చోలేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూర్చున్నారనే అంశం అందరికీ తెలిసిందన్నారు. ఉభయ రాష్ట్రాలతో పాటు ప్రపంచమంతా ముఖ్యమంత్రుల మీటింగ్ గురించి ఎదురు చూశారని, ఏమైనా ఫలితం వస్తుందని ఆశగా ఎదురు చూశారని అన్నారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయికపై పత్రికల్లో భిన్న కథనాలు వచ్చాయని, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పోర్ట్లలో వాటా అడుగుతుందని, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడుగుతుందని కథనాలు వచ్చాయని తెలిపారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం బాగుపడిందని అందరికీ తెలుసని అన్నారు. షెడ్యూల్ 9, 10కి సంబంధించి 100కు ఆస్తులకు పైగా ఆంధ్రదేశానికి రావాలని, వాటి విలువ 1,50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కు వస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఢిల్లీలో ఉన్న ఆంధ్ర భవన్కు విభజనల వాటాలు జరగలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో సదరన్ స్టేట్ సమావేశం కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన జరిగిందని అన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొండ బద్దలు కొట్టినట్లు ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడిన తర్వాత అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం కమిటీ వేశారని తెలిపారు. ఈ కమిటీ ఢిల్లీలో 14 సార్లు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీ కూర్చొని చర్చించారని అన్నారు. చర్చలు ఒక స్థాయికి వెళ్లిన తర్వాత మరలా జీరో స్థాయి నుంచి మొదలుపెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్కి చెందుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ను తీసుకువెళ్లి ఉంటే ఇంకా బాగుండేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దల సమక్షంలోనే ఉభయ రాష్ట్రాల విభజన హామీలపై చర్చ జరగడం మంచిదని అభిప్రాయపడ్డారు. నిన్న ఎమ్మెల్యే మాట్లాడిన అంశాల గురించి కూడా నేను ప్రస్తావిస్తూ ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా. ఏదైతే కౌరులు చెప్తా ఉన్నాడు, నేను చెప్పాను దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగద్దు అని ఈ అంశాలు చెప్తున్నాడు. ఇది రాజకీయాలు కాదు, నా యొక్క నిజాయితీ, నా యొక్క సచ్చీలతని నేను నిరూపిస్తున్నా. అంటే నేను తప్పు చేయలేను అని ఎక్కడికైనా వచ్చి నేను ఒట్టేస్తాను. నేను తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు అసలు నేను ఎందుకు భయపడాలా? ఒకవేళ నువ్వే కనుక తప్పు చేయకపోతే నువ్వు శివుడి మాల వేసుకున్నావు కదా, శివమాల వేసుకున్నావు కదా, మరి శివమాల వేసుకున్నప్పుడు నేను ఖాళీగా లేను, నువ్వు ఖాళీగా ఉన్నావు అని అంటున్నావు. మరి నువ్వు గుడికి కూడా రాలేనంత ఖాళీయా నువ్వు? నాకు అర్థం కాల. మళ్ళీ నువ్వు మాట్లాడిన దాంట్లో వాడు వీడు అని మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. నేను కూడా అదే స్థాయిలో పదజాలంతో మాట్లాడగలను. మరి నీకున్న సంస్కారం ఇదేనేమో, మీ ఇంట్లో వాళ్ళు నేర్పించిన సంస్కారం వాడు వీడు అనడమేమో నీ సంస్కారం ఏంటో. ఏదో పెద్ద కౌరులు చెప్తా ఉన్నావు. నేను మళ్ళీ మొత్తుకుంటా ఉన్నా, ఎవరైతే ఆ వ్యక్తి 6 నెలల ముందు మాట్లాడారో, 6 నెలల ముందు మా పార్టీలోకి వచ్చాడని ఏదైతే పోలీస్ వారు స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని సవరించుకోవాలి. కరెక్ట్గా నెల 10 రోజుల ముందు వచ్చాడు, ఎలక్షన్స్ ముందు. మరి దానికి ఏ రకంగా మీరు ఆపాదిస్తున్నారో నాకు తెలియలే. నువ్వేదో పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నాడనే పదాలు మాట్లాడు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఒక్కొక్కళ్ళు 100 ఫోన్లు మాట్లాడతారండి. ఇప్పుడు ఈయన నాకు 100 ఫోన్లు చేయొచ్చు ఒకరోజే, లేదా ఈయన నాకు 50 ఫోన్లు చేయొచ్చు ఒకరోజే. అంత మాత్రాన నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటే నువ్వు ఎంత పెద్ద మనిషినైనా నువ్వు బయటపెట్టు, నాకేం అభ్యంతరం లేదు.
నువ్వేదో A1 A2 A3 అని మాట్లాడుతున్నావు కదా, A20 దాకా పెట్టుకోవయ్యా. ఎవడొద్దన్నాడు? ఎవిడెన్సెన్స్ ఉంటే బయట పెట్టమనే నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ కాకుండా నేనేమన్నా అప్పుడు మేము ఉన్నప్పుడు గుడి దగ్గరికి నేను రమ్మన్నానా, కొబ్బరికాయలు కొట్టమన్నానా, ప్రదక్షిణాలు తిరగమన్నానా? తప్పే ఉంది. నువ్వు నీతి నిజాయితీ సచ్చీలత ఉంటే వచ్చి ప్రమాణం చేయడానికి తప్పే ఉంది. నువ్వు ఒక మాట కూడా తోలనాడి మాట్లాడు. శివుడు పారిపోతాడనే పదాలు, శివయ్య పారిపోతాడనే పదాలు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏంటి అహంకారమా? నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు. ఎమ్మెల్యే 4 రోజులు కాల. ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే 175లో నువ్వు ఒకటివి. నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు. ఏదో తమ బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకేసి చెప్పాలని అంటే, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే వచ్చారు. ఆయనకి మీరందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు స్థానిక 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చలుమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని స్థానిక 16వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ చలుమూరి సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. తనపై ఇంత అభిమానం చూపుతున్న మీకు ఏమి చిరుణం తీర్చుకోను అంటూ గోరంట్ల భావోద్వేగానికి గురయ్యారు. గత 42 సంవత్సరాలుగా తనను నమ్మి ఓట్లేసి ప్రజలందరూ ముందుకు నడిపిస్తున్నారని, నీతి నిజాయితీతో సేవలందించడమే తప్ప ఏనాడు మచ్చ తెచ్చుకోలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 16వ డివిజన్లో చలుమూరి సత్యనారాయణ ఆయన కుమారుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ డివిజన్లో తనకు 3000 మెజార్టీ వచ్చిందని, అన్ని వర్గాల ప్రజలు ఓట్లేసి గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. 7వసారి ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో ఎన్నికయ్యానని, సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంచి పాలన అందుతుందన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలకు కమ్యూనిటీ హాల్, హై స్కూల్, అర్హులకు గృహాలు, మేజర్ డ్రైనేజీల క్లీనింగ్ వంటి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అటువంటి రాక్షస పాలనను తరిమికొట్టి చంద్రన్న పాలన తెచ్చుకున్నారని ప్రజలను అభినందించారు. పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నిస్పేట బ్యాంక్ చైర్మన్ కొల్ల అచ్యుతరామారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మార్ని వాసుదేవ్, రూరల్ అధ్యక్షుడు వత్సెటి ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు బూరా దుర్గాంజనేయరావు, మానుపాటి తాతారావు, నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, రంపిచర్ల యాంటోనీ, సూరంపూడి శ్రీహరి, గాడి శ్రీను, కసిరెడ్డి దుర్గాప్రసాద్, మట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను అనేక సార్లు పోటీ చేశాను. 10 సార్లు పోటీ చేస్తే ఒకే సింబల్లో, ఒకే జట్టు మీద, ఒకే నాయకుడి నాయకత్వం మీద నేను పోటీ చేశాను. 7 సార్లు గెలిపించారు మీ అందరి వల్ల. నగరంలో కానీ ఆ రోజున రూరల్లో ఉన్నప్పుడు, నగరంలో ఉన్నప్పుడు కూడా నగర పరిధిలో 4 సార్లు, రూరల్లో 3 సార్లు గెలిపించారు. కష్టాల్లో కూడా మీరు నాకు అండగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 16వ డివిజన్కి సంబంధించి 82లో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఎప్పుడు కూడా గెలుపులో సహకారం అందించారు. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. సవినయంగా మనవి చేస్తున్నాను. రాజమహేంద్రంలోనే పెద్ద డివిజన్ 16వ డివిజన్. దాదాపుగా 9,000 జనాభా పైన తిరుగుతున్నారు. 6,000 పైసలకు ఓట్లు ఉన్నాయి. ఓట్ల కంటే వివిధ జాతులు, వివిధ కులాల వారు, వివిధ మతాల వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. కష్టజీవులు, రోజువారీ దినభత్యం కోసం కష్టపడేవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, వృత్తిదారులు ఎక్కువగా ఉన్నారు. సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. పేదరికం ఉంది, సమస్యలు ఉన్నాయి. ఒకవైపు రెల్లి కులస్తులు, మాది కులస్తులు, బీసీలు, మైనార్టీలు
రైతు కూలీలు అనేక మంది ఇక్కడ ఉన్నారు, అనేక వృత్తుల్లో ఉన్నారు. గతంలో నా వంతు నేను ప్రయత్నం చేశాను, నగరాన్ని రూపురేఖలు నా వంతు ప్రయత్నం చేశాను. ఒకప్పుడు తాగడానికి మంచినీళ్ళు లేక, మరుగుదొడ్లు లేక, ఇళ్ళు లేక ఇబ్బంది పడుతున్న నగరంలో ఆల్మోస్ట్ గుడిసె అనేది లేకుండా చేయగలిగాం. అంటే గుడిసె మీకు రోడ్డు మీద పెట్టేయడం కాదు, పునరావాసం కల్పించాం, అనేక పేటలు కల్పించాం. ఇవాళ శాటిలైట్ సిటీ వచ్చినా, బుచ్చినగర్ వచ్చినా, సింహాచలం నగర్ వచ్చినా, ఎర్రకొండ వచ్చినా, రాఘవేంద్ర కాలనీ వచ్చినా, అనేక కాలనీలు ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరిని కూడా రిహాబిలిట్ చేయగలిగాం. ఉద్యోగ పదోన్నతులలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలని ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చినసుబ్బారావు పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలైన సందర్భంగా మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ 59వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ముమ్మిడివరానికి వచ్చిన సుబ్బారావు మాట్లాడుతూ మంద కృష్ణమాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్, ఎంఈఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీలు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చి విజయం కోసం కృషి చేశాయని అన్నారు. ఆ పార్టీలు ఇచ్చిన మద్దతు వల్లే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఎన్డీఏ కూటమి విజయానికి గుర్తు చేసిన మాదిగ ఉద్యోగులకు పదోన్నతులతో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో అర్హత ఉండి గత కొన్నేళ్లుగా పదోన్నతి సాధించలేకపోతున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగులు శ్యాంబాబు, రాంబాబులకు మంద కృష్ణమాదిగ కోరిక మేరకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన చదువుకొని అతి తక్కువ మంది ఉద్యోగాల్లో ఉన్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు కృష్ణమాదిగ పిలుపు మేరకు శక్తివంచన లేకుండా కృషి చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లతో మాదిగలకు విద్య, ఉద్యోగ, రాజ్యాధికారాలలో అవకాశాలు కల్పించాలని కోరారు. గత 75 సంవత్సరాల కాలంలో మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాంబాబు, శ్యాంబాబులు ఎస్సీలు పదోన్నతి పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పదోన్నతి పొందలేదని తెలిపారు. అలాగే విద్యుత్ శాఖలో చిన్న కాంట్రాక్టులు చేసుకునే ఉపాధి పొందుతున్న మాదిగలకు కాంట్రాక్టులు వచ్చి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగ న్యాయవాదుల జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్ మాదిగ మాట్లాడుతూ మాదిగలు ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. టీడీపీ, ఎన్డీఏ కూటమి మాదిగలకు నామినేటెడ్ పోస్టుల్లో స్టాండింగ్ కమిటీలలో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ జనసేన నాయకులు యార్లగడ్డ సునీల్, వైఎస్ఆర్సీపీ నాయకులు అనంతవరపు ఎస్ రాసు, ఎంఆర్పీఎస్ మాజీ నాయకులు బాదంపొడి చిట్టిరాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటిబిల్లు చిరంజీవి, టీడీపీ నాయకులు అలంతారపు గోపి, ఈతకొట విల్సన్ మాదిగ, కొడమంచిలి జాన్బాబు మాదిగ, ఇండిగిబిల్లి రవి, వేమగిరి సురేష్, తవిటి వెంకట్, ముప్పిడి సిద్ధు, చింతపర్తి వికాస్, వేమగిరి అనిల్, పలివెల సతీష్ తదితరులు పాల్గొన్నారు. పోరాట సమితి జిందాబాద్ జిందాబాద్ ఎంఆర్పీఎస్ జిందాబాద్ 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 ఎంఆర్పీఎస్ జిందాబాద్ 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 ఎంఆర్పీఎస్ జిందాబాద్. ముమ్మిడివరపు చినసుబ్బారావు మాదిగ ఎంఆర్పీఎస్ ఎంఎస్ అనుబంధ సంఘాల ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని. ఈరోజు కేవలం మాదిగ జాతి ఒక ఆవిర్భావం, 30 సంవత్సరాల జెండా పుట్టడం, 1994 నుంచి 2024 వరకు ఒక జెండా ఉద్భవించి ఆ జెండాతో వర్గీకరణ ఫలాలను కోరుకుంటూ పొందుతూ సమాజానికి ఉపయోగపడి అన్ని పథకాలను క్రియేట్ చేయగలిగ ఏకైక జెండా సృష్టికర్త మాన్యశ్రీ మందకృష్ణమాదిగ గారు ఈ సమాజానికి, ఈ 59 కులాలకి చేసిన సేవలో ఆయనకి ఈరోజు 59 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 60 వసంతాలకు అడుగు పెడుతున్నాడు. ఆ మహానుభావుడు ఛాయరు ఆరోగ్యాలతో ఉంటూ మా జాతుల యొక్క 59 కులాల యొక్క భవిష్యత్తుని రాజ్యాధికార దిశగా కూడా తీసుకెళ్లే విధంగా ఈ సమాజంలో అందరూ మనల్ని పొందుతున్నందుకు ఆయనకి ఎల్లవేళలా ఈ మాదిగ జాతి రుణపడి ఉండేలాగా ఇదే రోజు ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామాన్ని కూడా దండోరా సల్యూట్ అనే నినాదంతో కవాతులు ఈ నెల 31 తారీఖు కవాతులు నిర్ణయిస్తున్నాం.
30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, కండువా, జెండాలతో, టోపీలతో ఈ నెల 31 జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి గ్రామాన నూతన ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని కమిటీలుగా ఏర్పరిచిన వారి చేత భారతదేశంలో మాదిగ జాతి ఔన్నత్యాన్ని, మాదిగలు ఉండబడిన ఏబిసిడి వర్గీకరణ ఆవశ్యకతని మిగిలిన పిల్లలు కూడా తెలిసే విధంగా ఒక కవాతును నిర్ణయిస్తున్నాం. ఆ కవాతులో భాగంగానే ఈరోజు ఇక్కడ మా సొంత గ్రామైన రాయమండ్రి రోడ్లు బొమ్మూరు గ్రామంలో మా సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు, ఇప్పుడు నూతన నాయకుల సమక్షంలో కూడా ఈరోజు కార్యక్రమం అరేంజ్ చేశాం. నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం సాయంత్రం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు నగరపాలక అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగరంలోని మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు గల ట్రాఫిక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మెయిన్ రోడ్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ఉన్న షాపుల యజమానులు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారి షాపులకు వచ్చే కస్టమర్స్ వాహనాలు, పనిచేసే సిబ్బంది వాహనాలు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలన్నారు. ఆయా షాపుల ముందు ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వాహనాలు పార్కింగ్ చేయరాదని అన్నారు. కోటగుమ్మం మెయిన్ రోడ్ నుంచి ఛాంబర్ వరకు గల షాప్ యజమానులు ప్రజలకు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు పార్కింగ్ చేయరాదని, సంబంధిత అధికారులు ముందుగానే వారికి తెలియజేసే విధంగా గోడ పత్రికలను అంటించాలని అన్నారు. ఒక వారం పోయిన తర్వాత కూడా అదే రీతిలో ట్రాఫిక్ సమస్య ఉంటే ఫైన్ వేయడం జరుగుతుందని వారికి ముందుగానే తెలియజేయాలని అన్నారు. అధికారులు ట్రాఫిక్ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని, ఇందులో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు పడకూడదని సంబంధిత అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 39 సంవత్సరములు సుదీర్ఘంగా పనిచేసి పదవి విరమణ చేస్తున్న మతల రమేష్ అంకితభావం అభినందనీయులని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ బిఎస్ రాంబాబు అన్నారు. మతల రమేష్ పదవీ విరమణ సభ ఆదివారం స్థానిక జేఎన్ రోడ్లోని ఎస్వి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్, మనగుడి మనసేవ, భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి, ఈస్ట్ గోదావరి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సభలో మతల రమేష్, మాధవి శ్రీలత దంపతులకు జ్ఞాపిక బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రమేష్ బ్యాంక్ వినియోగదారుల పట్ల సహృదయంతో వ్యవహరించి, అటు సిబ్బందితోనూ సఖ్యతతో వ్యవహరించి పనులను సకాలంలో చేసి పెట్టే గొప్ప లక్షణం ఆయన్ను మంచి ఉద్యోగిగా నిలిపిందని అభినందించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మతల రమేష్ వృత్తినే దైవంగా భావించి పనిచేశారని, ఆ విధానమే ఆయనకు పేరు తెచ్చిపెట్టిందని ప్రశంసించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ శ్రద్ధతో పనిచేసే వారికి మంచి గుర్తింపు వస్తుందని, ఇందుకు మతల రమేష్ ఒక నిదర్శనమని అన్నారు. ఎన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ళ అచ్యుత రామారావు మాట్లాడుతూ రమేష్ బ్యాంకు ఉద్యోగంలో గొప్పగా రాణిస్తూనే రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ను సామాజిక సేవకు గుర్తుగా నిలిపారని, ఇలాంటి గొప్పతనం అనితర సాధ్యమని పేర్కొన్నారు. సర్వే జన సుఖినో భవంతు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీమాన్ చినవెంకన్నబాబు స్వామీజీ మాట్లాడుతూ వృత్తిలోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వారి సేవలను అందించారని, వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ శ్రీ ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ శ్రీ మతల రమేష్ సంస్థకు ఎంతో ఉపయోగపడిన వ్యక్తి అని కొనియాడారు. ఈ సభకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఉద్యోగి తిరుమరెడ్డి వెంకటప్పారావు స్వాగతం పలికి సభా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆత్మీయ పదవీ విరమణ సన్మాన సభలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ రెడ్డి వెంకట సత్యనారాయణ, చలుమూరు సత్యనారాయణ, తెంటు సత్యనారాయణ, డాక్టర్ మతల సూర్యప్రకాష్ రావు, తూర్పుగోదావరి జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి ఎన్ లక్ష్మీపతిరావు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ అండ్ తెలంగాణ అధ్యక్షులు కామ్రేడ్ వై శ్రీనివాసరావు, ఆఫీసర్స్ యూనియన్ ప్రధాన సెక్రటరీ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కవి మరియు రచయిత డాక్టర్ తమరాల శ్రీనివాసరావు రచించిన జ్ఞాన సుగంధ శతకం సంపుటిని శ్రీ మతల రమేష్ దంపతులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మతల రమేష్ మీద రచించిన పాట సీడీని ఆవిష్కరించారు. కొల్లూరి సతీష్ కోటక్ బ్యాంక్ సభికులకు ధన్యవాదాలు తెలియజేశారు. కూడా నమస్కారం. 39 సంవత్సరాల్లోనే చాలామంది సర్వీస్లో ఉన్నప్పుడు అవార్డ్స్ అని రివార్డ్స్ అని ఇవన్నీ వచ్చేస్తుంటాయి. కానీ అసలైన గుర్తింపు ఎప్పుడంటే 39 సంవత్సరాల తర్వాత మన రిటైర్మెంట్ అప్పుడు మనల్ని నిజంగా అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకుంటే ఆ రోజు అర్థమవుతుంది. ఈ రోజు నాకు చూస్తే అర్థమవుతుంది మీరు సర్వీస్లో చాలా బాగా చేశారు కాబట్టి ఇంతమంది అభిమానులు మీ అందరూ కూడా దక్కించుకోగలిగారు. ఒక మనిషిని చేయగలరా అన్నది ఒక్కొక్కసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక పక్కన వృత్తికి న్యాయం చేస్తూ మరో పక్కన సామాజిక బాధ్యతతోటి ముందుకు వెళ్తూ మరో పక్కన నాలాంటి రాజకీయవేత్తకి వెన్నంటే ఉంటూ ఇన్ని ఒక వ్యక్తి చేయగలడా అంటే ఆశ్చర్యంగా ఉంది. తప్పకుండా ఈయన అందరికీ కూడా ఆదర్శప్రాయులు. ఈయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ అన్నది చాలా కీలకమైనది. ఈ వృత్తిలో చేసినప్పుడు ఎక్కడో చోట కాంప్రమైజ్ అవుతూనే ఉంటాం. కానీ ఆయన మానవ సంబంధాలు ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా మంచి విలువలతో జీవిస్తూ ఉన్నారు. మీరు బాగుండాలి. కార్యక్రమాలకు కూడా పాల్గొనే అవకాశం కలిగింది. మా గురుదేవులు శ్రీ వెంకటబాబు రాష్ట్రంలో మనకుని మన సేవా కార్యక్రమం ద్వారా శ్రీ మనోజ్ఞదేవి అమ్మవారి గుడి పెట్టడం జరిగింది. దాంట్లో కూడా నా వంతుగా భగవత్ సేవ చేసుకునే అవకాశం కలిగింది నాకు. దానికి మా గురుదేవులు ధన్యవాదాలు. ఈ రాజమండ్రిలో నాకు ఎన్నాటి స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ రోడ్డు మీద వస్తుంటే హలో రమేష్ ఎలా ఉన్నా ఒరే ఒరే చాలా మంది ఉన్నారు నాకు. ఆ పిలుపు వల్లనే నాకు నచ్చైనా సరే నలుగురికి సేవ చేయాలని అనుకున్నాడు తప్పిస్తే తను చేసినటువంటి సేవ ద్వారా సంపాదించాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. అనేక రూపాల్లో తను ఖర్చు పెట్టడం, దాన్ని మాకు ఇన్ఫార్మ్ చేయడం, చిన్న చిన్న ఉద్యోగస్తుల యొక్క వారి యొక్క శ్రేయస్సును కూడా కాంక్షించినటువంటి వ్యక్తి. దానికి సమయాన్ని వెచ్చించేవాడు. అదేవిధంగా అందరితో నలుగురితో తన పరిచయాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని ప్రయత్నం చేసేవాడు. సో అన్ని మంచితనాలు భగవంతుడు రమేష్ దగ్గర ఎందుకు చేశాడనేటటువంటి ఆశ్చర్యకరమైన విషయం. స్థానిక విఎల్పురం పార్కులో ప్రతి నెల 7వ తేదీన పేద వృద్ధులకు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. క్రమం తప్పకుండా ప్రతి నెల 7వ తేదీన పేద వృద్ధులకు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ అందజేస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అభినందనీయమని స్థానిక 11వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక విఎల్పురం పార్కులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 100 మంది వృద్ధులు వికలాంగులకు 200 రూపాయల చొప్పున పెన్షన్లను అందజేయడం, అలాగే విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం మంచి కార్యక్రమంగా ఆయన ప్రశంసించారు. మరణించిన వృద్ధులకు మట్టి ఖర్చులు ఇవ్వడం వంటి సేవలను స్విమ్మర్స్ క్లబ్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ అభినందించారు. తొలుత పార్కులో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ గత 11 సంవత్సరాలుగా తన జీవితంలోని కొంత భాగాన్ని వెచ్చించి వృద్ధులకు సహాయం అందజేయడాన్ని పలువురు ప్రముఖులు ప్రస్తావించి అభినందనలు తెలిపారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి నెల పెన్షన్లు అందజేయడంతో పాటు మరణించిన 75 మంది వృద్ధులకు మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు మరింత మేలు జరిగేందుకు అందరూ అన్ని స్థాయిల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, నడిమిటి సత్యబాబు, ఈనాడు చౌదరి, సింగవరపు రమేష్ బాబు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మేనేజర్ ప్రభాకర్ రావు గారు మా 11వ డివిజన్లో 11 సంవత్సరాలుగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. పేద ప్రజలకి పెన్షన్లు ఇవ్వడం కానీ, అలాగే పేద విద్యార్థులను చదివించడం కానీ, ఇతరత్ర సేవా కార్యక్రమాల్లో ఆయన ఈ రాజమండ్రి పట్టణానికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి ఆయన్ని ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని, ఇంకా మరింత సేవల్లో ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నన్నయ్యలో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ డిమాండ్. ఐఏఎస్ సంస్థ చారిటీ దేశ ప్రజలకు ఉపయోగపడాలి. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 316వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ చలుమురి సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఘనంగా సత్కారం. ఉద్యోగ పదోన్నతులలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలి. ఘనంగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం, మంద కృష్ణ మాదిగ 59వ పుట్టినరోజు వేడుకలు. ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.